జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో శుక్రవారం చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు చేనేత కార్మికుల హక్కులు సంక్షేమం కోసం జీవితాంతం కృషి చేసిన ప్రముఖ చేనేత నాయకుడు ప్రగడ కోటయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులను ఘనంగా సత్కరించి వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా జయప్రకాష్ మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థలో చేనేత రంగానికి విశిష్ట స్థానం ఉందన్నారు. వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న చేనేత రంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని పేర్కొన్నారు. చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా నేసే కార్మికుల జీవనోపాధికి తోడ్పాటు అందించవచ్చునని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేనేత కార్మికుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి వారికి ఆర్థిక భరోసా కల్పించిందని చెప్పారు. చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, కార్మికులకు ముడి సరుకులపై రాయితీలు, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో కొల్లిపాక సురేష్, మున్నల జాన్ గురునాథ్, నెర్సు చిరంజీవి, జిజ్జువరపు విజయ నిర్మల, పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, చేనేత కార్మికులు, మహిళా నాయకులు, యువజన విభాగం ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచ చేనేత దినోత్సవం సందర్భంగా పార్టీ బీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి, బీసీ సీనియర్ నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు కొల్లిపాక సురేష్ గారి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ప్రగడ కోటయ్య గారిని చిత్రపటానికి పూలమాల చేసి ఈ యొక్క చేనేత దినోత్సవాన్ని ఇంత ఘనంగా చేయడం, అలాగే చేనేత వస్త్రాల రంగంలో ఏలూరు కూడా ప్రసిద్ధిగాంచింది కాబట్టి దీన్ని మరుగులు పడిపోయింది. అలాంటి దాన్ని మళ్ళీ సురేష్ గారు చేనేత పాత మగ్గం నేసిన వారు, ఆ పనిలో అవపడుతున్న వారందరినీ సమీకరించి పార్టీ రహితంగా ఇక్కడ వారందరికీ సన్మానం చేయడం చాలా సంతోషదాయకం. ఈ చేనేత దినోత్సవం 1905 ఆగస్టు 7 కలకత్తాలో ఒక భారీ సమావేశం ఏర్పాటు చేసి నూలు వస్త్రాలు ఇక్కడ మన వస్త్రాలు మనమే ఏం చేసుకోవాలనే దాని మీద ఉద్యమించి దానిపై పోరాడి ఇది ఆలోచించింది కాబట్టి ఆలోచన దినోత్సవంగా జరిగింది. ఇది నూలు వస్త్రాలకి ఎంత ప్రాముఖ్యత ఉందంటే గాంధీ గారు కూడా ఈ యొక్క రాట్నం ఉడుకుతా చేనేత వస్త్రాలు ఆయన ధరిస్తా ప్రతి ఒక్కరు కూడా మీరు ధరించండి, మన ఇండియాలో మన దేశంలో ఇవన్నీ కూడా ఉత్పత్తి అవుతున్నాయి, చేతి మగ్గంపై చేస్తున్న దానికి మనం ప్రోత్సాహం ఇవ్వాలని ఆయన దీన్ని ముందుకు తీసుకెళ్తాం. స్వాతంత్రోద్యమంలో కూడా ఈ యొక్క నూలు వస్త్రాలు చాలా ప్రముఖ పాత్ర వహించింది. ఈ యొక్క కార్యక్రమం కార్యాలయంలో ఘనంగా చేయడం చాలా సంతోషదాయకం. ఏ చిన్న చేనేత వస్త్రదారులకు కానీ చేనేత కార్మికులకు కానీ వారందరికీ కూడా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తారు. చేనేత వస్త్రం దీనిపై మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన యొక్క చవబలంగా మళ్ళీ చేనేత కోసం బతికింది. దాన్ని వారి కుమారులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చేనేత కార్మికులకు పెన్షన్ ప్రవృత్తికి వారు 24,000 సంవత్సరానికి వారి కుటుంబ పోషణకి వాళ్ళ మగ్గం నేర్చుకోవడానికి ప్రోత్సాహం కింద ఆయన ఇవ్వడం అనేది
ఒక తీపి జ్ఞాపకం. అలాంటి సాహసోపేత నిర్ణయం పేద ప్రజలకు ఇలాగా మంచి కార్యక్రమాలకు ముందుండి నడిపేది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అలాంటి మంచి వ్యక్తి మనందరికీ నాయకుడు అవడం మనకి గర్వకారణం.